హలో ఫ్రెండ్స్, పుష్పరాజు బాక్స్ ఆఫీస్ని రప చేసేస్తున్నాడు భయ్య. మామూలు అరచకం కాదు. ఇక హిందీలో అయితే ఇక ఏ రికార్డు కూడా నిలబట్టలేదు. ఏంటి భయ్య ఈ అరాచకం? మొదటి రోజుకి మించి మూడవ రోజు అత్యధిక కలెక్షన్స్ అనేవి హిందీలో వచ్చినాయి భయ్య. మరి మొదటి రోజు 72 కోట్ల వరకు నెట్ వచ్చింది. ఇదే ఆల్ టైమ్ హిస్టారికల్ రికార్డ్. మరి ఎప్పటి వరకు మొదటి రోజు 72 కోట్ల పైన నెట్ అనేది ఏ ఇండియన్ సినిమా కూడా హిందీ బెల్ట్లో ఓపెన్ అవ్వలేదు భయ్య. ఇక ఇదే హై అనుకుంటే ఇక రెండవ రోజు 59 కోట్ల వరకు నెట్ వచ్చింది. ఇక నిన్న మూడవ రోజు అయితే భయ్య సండే అడ్వాంటేజ్ తోడవటం వల్ల, సెలవు అవటం వల్ల, వీకెండ్ అవటం వల్ల 75 నుండి 80 కోట్ల వరకు నెట్ అనేది హిందీలో ఓపెన్ అయింది భయ్య. ఇది మాత్రం చాలా టాప్ రికార్డ్ అని చెప్పవచ్చు. మూడవ రోజు సండే అడ్వాంటేజ్తో జవాన్ మూవీకి 70 కోట్ల పైన నెట్ వచ్చింది భయ్య. ఇదే హైలైట్ అనుకుంటే ఇప్పుడు 80 కోట్ల వరకు నెట్ అనేది పుష్పకు వచ్చింది. హిందీ ఆడియన్స్ అయితే భయ్య పుష్పరాజుని బాగా ఓన్ చేసుకున్నారు. ఇప్పుడప్పుడే వదిలేలా లేరు. మరి ఈ లెక్క ఎంతవరకు పోతుందో మీ ఓకే వదిలేస్తున్నారు. మరి ఈ విధంగా 3 రోజులకి హిందీ బెల్ట్లో 200 కోట్ల పైన నెట్ అనేది రాబట్టింది భయ్య పుష్ప2. 225 కోట్ల పైన గ్రాస్ అనేది రాబట్టింది. అయ్యి బాబోయ్, ఇది మామూలు అరాచకం కాదు. బాక్స్ ఆఫీస్ పైన దండయాత్ర చేస్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది భయ్య ఈ పుష్ప2 యొక్క కలెక్షన్స్ హిందీలో. ఇక తెలుగులో అయితే భయ్య రెండవ రోజు 30 కోట్ల వరకే గ్రాస్ వచ్చింది. కానీ వర్కింగ్ డే అవటం వల్ల, అలాగే టికెట్ హైక్స్ వల్ల మూడవ రోజు మాత్రం వీకెండ్ అడ్వాంటేజ్తో 35 నుండి 40 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది భయ్య. బాగానే పుంజుకుందని చెప్పవచ్చు. ఇక కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ 3 రాష్ట్రాలకు కలిపి ఒక 20 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది. ఇక యాజ్ యూజువల్గా ఓవర్సీస్ నుండి 30 నుండి 35 కోట్ల వరకు గ్రాస్ అనేది మూడవ రోజు వచ్చింది భయ్య. మరి ఈ విధంగా ట్రేడ్ లెక్కే 170 నుండి 180 కోట్ల వరకు ఉంది భయ్య. ఏంటి మూడవ రోజు 180 కోట్ల పైన గ్రాస్ రావటమా? ఇది మాత్రం అల్టిమేట్ రికార్డ్ అనమాట. మరి మొదటి రోజు ట్రేడ్ ప్రకారమే 285 కోట్లు వచ్చింది. రెండవ రోజు 140 కోట్లు వచ్చింది. మూడవ రోజు 180 కోట్లు వచ్చింది. మరి ఈ విధంగా ట్రేడ్ ప్రకారమే 3 రోజులకి 600 కోట్ల మార్క్ అనేది పుష్పరాజు దాటేశాడు భయ్య. ఇక మేకర్స్ ప్రకారం అయితే ఈ లెక్క 650 కోట్ల వరకు ఉంది. మరి మేకర్స్ ప్రకారం మొదటి రోజు 294 కోట్లు రాబడితే రెండవ రోజు 155 కోట్లు రాబట్టింది. ఈ విధంగా 449 కోట్లు వచ్చినట్టుగా పోస్టర్ అయితే దింపారు భయ్య. ఇక మూడవ రోజు నిన్న సాటర్డే బుకింగ్స్ ఊపైతే అందుకుంది భయ్య. బుక్ మై షోలో కూడా 1,00,000 పైన 1 అవర్లో టికెట్స్ చాలాసార్లు బుక్ అయినాయి. మరి ఇది చూసిన తర్వాత మేకర్స్ అయితే ఫాస్టెస్ట్ 500 కోట్లు దాటినట్టుగా ఒక పోస్టర్ అనేది దింపారు. మరి ఈ విధంగా భయ్య మేకర్స్ ప్రకారం చూసుకున్నా, ట్రేడ్ ప్రకారం చూసుకున్నా 600 కోట్ల మార్క్ అయితే 3 రోజులకి పుష్పరాజు దాటేశాడు భయ్య. మరి 1000 కోట్ల మార్కు ఎన్ని రోజులకు దాటుతాడో మీరైతే కామెంట్ చేయండి. ఇక ఈ రోజు సండే ఎంతవరకు గ్రాస్ రావచ్చో కింద కామెంట్ అయితే చేయండి భయ్య. మరి ఎలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే మాత్రం మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.